హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌గా స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ కర్బూజా జ్యూస్ చేశానండి. ఇంకా అవి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ కోసము ఒక 2 ఎగ్స్ తీసుకున్నానండి. తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేశాను. ఇంకా తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలనమాట. ఇంకా తర్వాత కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇంకా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇంక మనం ఈ కలుపుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలనమాట. ఇది స్టవ్ సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇంక తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, పెప్పర్ యాడ్ చేశానండి. దీన్ని చిన్నగా కలుపుకోవాలనమాట. అప్పుడే స్క్రాంబుల్డ్ ఎగ్స్ బాగొస్తాయి. ఇంక తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం చీజ్ యాడ్ చేశానండి. చీజ్ లేకపోయినా బావుంటది. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం చీజ్ యాడ్ చేశాను. ఇంక తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అయిపోతదనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా వస్తది కదా! ఇట్లా రెడీ అయిపోతది. ఇంక మనం ఒక ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇంక పిల్లల కోసం అని చెప్పి సాస్ యాడ్ చేశానండి. ఇంక తర్వాత కర్బూజా జ్యూస్ కొంచెం పీసెస్ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా జ్యూస్‌లా చేశానండి. దాంట్లో కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే టేస్ట్ బావుంటదని. మీకు గనక నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.